అంతటి టీడీపీ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తులసిరెడ్డి గారు మీరు వినే ఉంటారు, మధుకర్ గారు వైసీపీ నేత మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే ప్రధానమైన కారణం ఈ అల్లర్లకి మీరు ఓడిపోబోతున్నారు కూటమి కాబట్టి మమ్మల్ని వైసీపీని ప్రజలు ఎక్కువగా ఆడవాళ్ళు మమ్మల్ని ఆదరించారనే ఆక్రోశంతో మీ అల్లర్లు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? తప్పు సార్, అది తప్పు సార్. అది ఎందుకంటే ఈరోజు అల్లర్లు సృష్టిస్తున్నది మాచెర్ల అనేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి నియోజకవర్గము. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇక్కడ గలాటాలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి 4 టర్మ్స్ 4 టర్మ్స్ ఎమ్మెల్యే. ప్రతిసారి కూడా అతను గలాటాలు చేశాడు. ఈరోజు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గెలుస్తున్నాడనే ఉద్దేశంతో అతనికి సపోర్ట్ చేసిన వ్యక్తులను, ఆయనకు సంబంధించిన వెహికల్స్ మీద అంతా కూడా దాడి చేసి మనుషుల మీద దాడి చేయడం జరిగింది సార్. ఇది వాస్తవము. వ్యతిరేకత అనేది కూటమి ఓడిపోతుంది ఇంకోటి వీళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటిది. 100% 140 సీట్లకు పైబడే కూటమి అధికారంలోకి రాబోతుంది. ఎలా చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు ఒక లెక్క చెప్తున్నారు, మీరు ఎలా చెప్తారు కూటమి అధికారంలోకి వస్తుందని? మీరు ఎలా చెప్తారు? జూన్ 4 వరకు ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి, మీరు ఏ లెక్కలని చెప్తున్నారు మీరు? అంటే సార్ సర్వేలను చూస్తా ఉన్నాము, చాలా సర్వేలు కూడా వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి కదా వాళ్ళకి. ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే ఉంది తులసిరెడ్డి గారు, దానిలో ఆత్మసాక్షి సర్వేలో 100% వైసీపీ ఫామ్ చేస్తుందని చెప్తుంది. అయితే సర్వేలను బట్టే చెప్తున్నారా మీరు? సార్ సర్వేలను బట్టి కాదు, కొన్ని సర్వేలు అయితే వాస్తవాలను తెలియజేస్తున్నాయి. కొన్ని సర్వేలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి, ఇటు మాకు అనుకూలంగా ఉంటాయి. అవన్నీ సర్వేలు పక్కన పెట్టండి. వ్యతిరేకత అని చెప్తున్నారు. లేడీస్లలో బాగా వాళ్ళు స్పందిస్తున్నారని చెప్తున్నారు. లేడీస్ బాగా స్పందించినప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు ఆయనకు ఎందుకు స్పందించలేదు, ఆయనకు వ్యతిరేకంగా ఓటు ఏమని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఆడవాళ్ళు క్యూలు కట్టి వేట్లు పోస్తున్నారు, 80% పెరిగింది అంటున్నారు. సో మన సొంత నియోజకవర్గంలో కడప జిల్లాలో ఇద్దరు చెల్లెళ్ళు కొంగు పట్టుకొని అడుగుతున్నారు ఓట్లు వేయండి అని, మాకు అన్యాయం జరిగిందని. అంటే వాళ్ళ చెల్లెళ్ళకు న్యాయం జరగలేదే, అసలు న్యాయం జరపలేదు. మిగతా రాష్ట్రంలో ఆడవాళ్ళకు న్యాయం చేస్తారా జగన్మోహన్ రెడ్డి? ఒకటి తులసిరెడ్డి గారు అడుగుతారు సార్. తులసిరెడ్డి గారు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటి చెప్తున్నారు. ఏమంటున్నారు? నా వలన మీకు నిజంగా ఫలితం దక్కుంటే, నా వలన ఫలితం ఉంటే మీరు నాకు ఓటేయండి అని అడిగారు. మరి నవరత్నాలని పంపించడంలో కానీ పంపిణీ చేయడంలో వైసీపీ ఒక రకంగా సక్సెస్ అయిందే కాబట్టి ఆ రకంగా నిజంగానే మహిళలందరూ వైసీపీకి పట్టం కట్టించవచ్చు కదా వారు అంటున్నట్లు, దానిలో అవకాశం లేదంటారా? ఏ విధంగా వ్యతిరేకంగా ఎందుకు వేసి ఉండకపోవచ్చు సార్? ఇప్పుడు రకరకాల కారణాలు ఉన్నాయి. ఈజ్ ఓన్లీ ప్రొవైడరే, అంటే ఆయన సంపదను సృష్టించకుండా వచ్చిన దాన్ని దోచి ప్రజలకు పంచినాడు అనేది ఒకటి. ప్రొవైడర్, ఈజ్ ఓన్లీ ప్రొవైడర్. అట్లా దాన్ని నమ్మరు. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు ఎలక్షన్లప్పుడు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చారు. ఓట్లు వేసారా? వ్యతిరేకత ఉంది, జగన్ ఒకసారి గెలిపించుకోవాలని ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు ఓట్లేశారు. ఇక్కడ మొత్తం టోటల్గా యాంటీ వేవ్స్ ఉన్నాయి వైసీపీకి, కాబట్టి వచ్చేదానికి అవకాశాలు లేవని చెప్తున్నా సార్. ఓకే తులసిరెడ్డి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో జనసేన నేత కృష్ణవేణి గారు ఉన్నారు, కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కృష్ణవేణి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. వినబడుతుందా నా వాయిస్ మీకు? ఓకే కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్.